రామంతాపూర్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనారాయణ కాలనీలో ఈ నెల 8వ తేదీన జరగబోయే ఎన్నికల్లో ప్రెసిడెంట్ అభ్యర్థి లుకాస్ని భారీ మెజారిటీతో గెలిపించాలని కాలనీ వాసులకు కాలనీలో ఉండే నామినీ నాగరాజు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ, నేను ఇక్కడికి వచ్చి 12 ఏళ్లు అవుతుందని, 8 ఏళ్ల నుండి లుకాస్కు మంచి సన్నిహితుడని, స్నేహితుడని అన్నారు. ఆయన్ను చాలా దగ్గర నుండి చూశారని, ఒక రాజు కష్టపడి తానే అభివృద్ధి కావాలనుకుంటాడు. కానీ లుకాస్ లాంటి వారు బాగుపడి మిగతా వారు కూడా బాగుపడాలని కోరే మంచి మనసున్నవాడని తెలిపారు. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా లుకాస్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గెలిస్తే కాలనీ ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. నా పేరు నామని నాగరాజు. నేను ఈ కాలనీలో లక్ష్మీనారాయణ కాలనీలో గత 12 సంవత్సరాలుగా ఉంటున్నాను. నాకు లుకాస్ అన్న గారితో గత 8 సంవత్సరాల నుంచి మంచి పరిచయం. సొంత అన్న లేకనే భావిస్తుండే. అప్పుడు నేను కిరాయికి ఉంటుండే. ప్రతిసారి అన్న తమ్ముడు నువ్వు సొంత ఇల్లు తీసుకోవాలి అని అంటుండే. ఒకనొక టైంలో ఒక చిన్న ఇష్యూ జరగడం వల్ల తమ్ముడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఓటేసే వరకు నీకు ఇల్లు ఇప్పిస్తా అన్నాడు. 2023లో నేను ఓటేసేటట్టు చేసిండు. 2021లో జరిగింది ఈ సంఘటన. 2023 మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు నాకు సొంత ఇంటిగా నేను ప్రచారం చేయడం జరిగింది. ప్రచారం చేసి నేను అన్నకు సపోర్ట్ చేసి లుకాస్ అన్న గారిని అప్పుడు గెలిపించడం కూడా జరిగింది. తర్వాత అన్న క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఒక రాజ్యం బాగుపడాలంటే రాజు ఎంత గొప్పవాడే వాళ్ళు ఉండాలంటే, ఒక గొప్ప ఆశ సంపన్నులు ఉండడమే కాదు, గొప్ప గుణం ఉండాలి, గొప్ప ధైర్యం ఉండాలి. అటువంటి ప్రతి ఒక్క విషయం అన్నలో ఉంది. ప్రతి ఒక్క విషయం నేను అన్నం చూసి ఇన్స్పైర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే, చిన్న విషయాన్ని కూడా ఇది చిన్న విషయం కదా, నేను దీన్ని సింపుల్గా తీసేసుకోవాలి, నేను ఇప్పుడు కాలనీ ప్రెసిడెంట్ని కదా, ఎవరో చేస్తే అయిపోతుంది అని ఎప్పుడు అనుకోడు. అన్న ముందుకొచ్చి ఫస్ట్ అన్ననే చేస్తాడు. ఈ గుళ్ళో ఇంత అంగరంగ వైభవంగా జరుపుకుంటామని అంటున్నారు, కానీ ప్రతి ఒక్కరూ టైంకే వస్తారు. ముందొచ్చి ప్రతి ఒక్క పని, పూలు కట్టే కానించి, వంటలు చేయించే కానించి, ఏ ఒక్క చిన్న పని అయినా కానీ ఇది నా చిన్న పని అని చేయడు. ఒక వారం రోజుల ముందు నుంచి ఎక్కడ వేరే పనులు పెట్టుకోకుండా గుళ్ళోనే తిని, గుళ్ళోనే పడుకొని, ఇంకా మేమన్నా ఇంటికెళ్ళి మేము పడుకొని అక్కడ ఇక్కడ తిరిగి మా డ్యూటీలను చూసుకుంటాం. కానీ అన్న ఏ రోజు అట్లా కాదు. ఒక ప్రోగ్రామ్ చేయాలి అంటే ఆ ప్రోగ్రామ్ మీద ఖచ్చితంగా 100% దాని మీద మనసు పెట్టి ప్రతి ఒక్క పనిని ముందుండి జరిపించి దాన్ని విజయవంతం చేస్తాడు. విజయవంతం చేసి అప్పుడు ప్రశాంతంగా అప్పుడు ఈ రోజున అయిపోయింది అన్నప్పటి వరకు ప్రతి A to Z ప్రతి ఒక్క చిన్న విషయం కానించి పెద్ద విషయం వరకు ముందుండి జరిపించే వ్యక్తి ఆయన. అటువంటి క్యారెక్టర్ అనేది ఒక రాజుకి ఉండాల్సిన మెయిన్ క్యారెక్టర్ అది. అలానే కాకుండా ప్రతి ఒక్కరిని మీరు ఇట్లా ఉండాలి, మీరు ఇట్లా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని డెవలప్ చేసే విధంగా. ఇప్పుడు ఒక రాజు ఎలా ఉంటాడంటే, అతను మాత్రమే అతనే డెవలప్ అవ్వాలి, నేనే డెవలప్ అవ్వాలి అనే క్యారెక్టర్ కాదు. నా పక్కనోడు కూడా డెవలప్ అవ్వాలి, వాడు కూడా పేరు రావాలి, వాడు కూడా సంఘంలో నేనెంత గౌరవం పొందుతున్నానో అంత గౌరవం పొందాలనుకునే క్యారెక్టరు మా లుకాస్ అన్న గారిని. ఎలా అంటే, ఇప్పుడు సురేందర్ రెడ్డి అన్న గారిని రెడ్డి సంఘం అధ్యక్షుడిని కానీ, నన్ను పద్మశాల సంఘం అధ్యక్షుడిని కానీ జరిపించి ఇగో పలానా విగ్రహం పెట్టుకొని తమ్ముడు అని చెప్పేసి మాకు మద్దతు ఇచ్చి మొదటి చందాగా ఫస్ట్ అన్ననే ఇచ్చాడు. ఇప్పుడు మాది చాలా అంగరంగ వైభవంగా అయింది. గత 3 రోజులుగా మా పద్మశాల సంఘంది జరిగినప్పుడు కూడా అన్న ప్రతి ఒక్క విషయంలో మాకు ఇక్కడ ఉండి, మేము 3 రోజులు పనిచేస్తే అన్న 6 రోజులు పనిచేసి దాన్ని విజయవంతం చేయించిండు. మరలా రేపు వచ్చే కన్యకా పరమేశ్వరి విగ్రహానికి కూడా మొట్టమొదటి చందాగా అన్ననే ఇచ్చిండు దానికి. అలా ప్రతి ఒక్క విషయంలో ప్రతి ఒక్క దాంట్లో నేను డెవలప్ అవుతే సరిపోతుంది, నన్ను పక్కన వాళ్ళు కూడా డెవలప్ అవ్వాలి అని చెప్పి ఒక హృదయంతో ప్రతి ఒక్క దాన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్తాడు. అలా కాలనీ విషయాలు అందరికీ తెలిసినాయి. కాలనీలో ప్రతి ఒక్కరూ మేము ఓటింగ్కి వెళ్ళాము, ఆల్రెడీ డెవలప్ అయిందమ్మా, ఇంకా డెవలప్ అవుతూనే ఉంది, నీ వల్లనే డెవలప్ అయింది, నీ వల్లనే డెవలప్ అవుతుందని అంటున్నారు. ఎందువల్ల అంటే అది 100% ప్రతి ఒక్కరు తెలుసు. అంతకుముందు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, మళ్ళీ అన్న వస్తే ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది అన్న విషయం కూడా తెలుసు. కాకపోతే కొంతమందిని కొన్ని విధాలుగా ప్రలోభాలకి లోనయ్యి, కులము మతము అని కొన్ని ప్రలోభాలకు లోనయ్యి కొంతమంది ఓట్లు వీళ్ళతోటి పడదు, అతనే డెవలప్ అవ్వాలా, మనం డెవలప్ అవ్వద్దు, కొన్ని ఈర్ష్యలతోటి ఓట్లు మారుతున్నాయి తప్ప ప్రతి ఒక్కరు ఆత్మసాక్షిగా అయితే ఎవరు కూడా అవతల వాళ్ళకి ఓటేసే సిచ్యువేషన్ లేదు. ఏంటి అంటే ప్రతి ఒక్కటి వాళ్ళకి తెలిసినా కూడా ఏంటంటే
అరే మనం కాదు వాడు పడగొట్టాలి అనే ఒక ఉద్దేశంతో అవతలకు ఓటేస్తారు, కానీ ఎవరు కూడా వీడు తప్పు చేసిండు అని ఒక్కరు కూడా ఓటేయమని చెప్పండి, అప్పుడు తెలుస్తుంది. ఓకే, అందరూ 8వ తారీఖు అన్నకి అందరూ 8వ తారీఖు 6వ నెల 2025 ఆదివారం రోజు జరిగే ఎలక్షన్లకి ప్రతి ఒక్కరూ ఈ ఎటువంటి ప్రలోభాలకి లోనవ్వకుండా మీరు అభివృద్ధిని మాత్రమే చూసి ఓటేయండి. అది లుకాసన్న గారిని గెలిపించి ఈసారి మొత్తం భారీ మెజారిటీ తోటి గెలిపించాల్సిందిగా కోరుచున్నాం.